హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారత్ టీవీ. నేను మీ రాజమహేంద్ర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, దేని చుట్టూ రాజకీయ అంశాలు తిరుగుతున్నాయనే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ మాట్లాడాలంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉంటుంది. ఫస్ట్ అది ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో, వాళ్ళకి ఇచ్చే వాల్యూతోని, వాళ్ళకు ఒక సెంటిమెంటల్తో ముడిపడి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే చాలామందికి రాష్ట్రాల పేర్లు తెలియవు. ఇప్పుడు తెలంగాణ అనే కంటే నేను బయటకు వెళ్తే కూడా తెలంగాణ అనే కన్నా హైదరాబాద్ అంటే గుర్తుపడతారు బయట రాష్ట్రాల వాళ్ళు. అంటే రాజధానిలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. బయట రాష్ట్రాల్లోకి వెళ్తే రాష్ట్రం పేరు కన్నా రాజధానుల పేర్లు పట్టి గుర్తుపట్టే అవకాశం. నేను తెలంగాణ వాడిని. నా సిద్దిపేట నుంచి వచ్చాను. సిద్దిపేట తెలంగాణ అని చెప్తాం. అయితే వరంగల్ అంటే తెలంగాణ అని చెప్తాం. అంతేకాని హైదరాబాద్ క్యాపిటల్ పెట్టుకుని ఎవడు చెప్పడు. తెలంగాణలో ఎక్కడ అంటే హైదరాబాద్ రేడియస్లో ఇప్పుడు 7 జిల్లాలతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి చెప్తున్నాం. కానీ మహబూబ్నగర్ జిల్లా వాడు హైదరాబాద్ అని ఎవడు చెప్పలేదు. ఇప్పుడు సిద్దిపేట ఎవరు చెప్పలేదు, కరీంనగర్ అంతకన్నా చెప్పలే, ఆదిలాబాద్ అంతకన్నా చెప్పలే. ఈ 10 జిల్లాల వాడి జిల్లా ప్రైడ్ని వాడే చెప్పుకున్నాడు తప్ప రాజధాని ఏదని అడిగిన ప్రశ్నకి హైదరాబాద్ అని సమానం చెప్పు ఉండొచ్చేమో. కానీ తన ఊరు పేరు చెప్పుకోకుండా మానసిక సంఘర్షణ అనుభవించిన వాడు తెలుగువాడు అంటే నేను చచ్చిన ఒప్పుకోను. ఎందుకంటే మనం పుట్టిన ఊరికి వన్నె తేవాలన్న కాన్సెప్ట్తో పెరిగిన ఆంధ్రుడు ఎవడైనా సరే, ఉన్న ఊరికి కన్న తల్లికి పేరు తేరా అన్న స్లోగన్ నుంచి పుట్టిన ఆంధ్రుడికి, లేకపోతే తెలంగాణ వాడు వచ్చి విడదీసిన తర్వాత వీళ్ళకి ఊరి పేరు చెప్పుకోవడానికి ఎవ్వడికి వెనక ముందు ఆడరు. అది గుర్తుంచుకోండి. మీ రాజధాని ఏదన్న దానికి మీరు క్వశ్చన్ అడిగితే నా దగ్గర నుంచి సమాధానం అది కూడా నేను చెప్తాను. కానీ హైదరాబాద్ మహబూబ్నగర్ హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకుంటే నేను ఖచ్చితంగా విభేదిస్తాను. మన ప్రాంతం, మన ఊరు, మన అమ్మ, మన కన్నతల్లి అటు ఊరిని ఎవడైనా నెత్తిమీ పెట్టుకోవాల్సిందే. అది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రైడు. ఇన్ ద సేమ్ సినారియోలో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అవనండి, లేకపోతే అక్కడ దాకా ఉన్న శ్రీకాకుళం అవనండి, లేకపోతే పుత్తూరు అవనండి, ఏదైనా అవనివ్వండి, అది వాళ్ళ రాష్ట్ర ప్రైడ్లకి అని చెప్పుకోలేడు. అక్కడ పలానా ప్రాంతంలో నేను పుట్టానండి. ఎందుకంటే మీరు పాస్పోర్ట్ తీసుకోండి, బర్త్ ప్లేస్ అని రాసి ఉంటుంది దాంట్లో. అక్కడే హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్ అని రాయరు ఎవరికైనా. తెలంగాణలో పుట్టిన ఏ పాస్పోర్ట్కైనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఏ పాస్పోర్ట్కైనా గర్వంగా వాడి ఊరు పేరు రాస్తారు. అది మన ఊరికి ఇవ్వాల్సిన మర్యాద. అంచేత రాజధానిని ఊరు పేరుతో ముడిపెట్టి క్వశ్చన్ అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఇలాగే విభేదిస్తాను. సరే, ఓకే అనుకుందాం. మీరు అన్నట్టు నేను సరే అంగీకరిస్తాను, ఏకీభవిస్తాను మీతో. సార్, అంటే ప్రధానంగా సార్ ఇప్పుడు మరి మీరు అన్నట్టు సరే రాజధాని అని అనుకుందాం. మీ రాజధాని ఏది అంటే ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, నేను హైదరాబాద్ అని చెప్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ 10 ఏళ్ళు నోరు మూసుకుని మీ రాజధాని అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పాలి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత బీజేపీ వాడు అశ్రద్ధ చేసిన కారణంగా అమరావతి అన్నది డిలే అయిందని గర్వంగా చెప్పండి. తప్పు చేసినోడు బీజేపీ అయితే మీరెందుకు మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు రాజధాని లేని ప్రాంతం అని? గర్వంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పుకోమన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కదా, రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిని ఒప్పుకుని చంద్రబాబు నాయుడుకి ఇంత గడ్డెట్టి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులని కోతికొమ్మచాట ఆడించి ఆయనకి గడ్డెట్టి, తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇంత గడ్డెట్టి స్మార్ట్గా 2 సంవత్సరాల తర్వాత శాశ్వత రాజధాని అమరావతి అనేటప్పుడు తప్పు చేసిన బీజేపీ వాడిని వదిలేసి మీరు నేను ఎందుకండి జుట్లు పంచాయతీలకు వెళ్తున్నాం? మీకు అర్థమవుతుంది లాజిక్? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు హైదరాబాద్ అని చెప్పింది. చెప్పండి హైదరాబాద్ రాజధాని. అలా మా జడ్జి గారు ఎవరో గాబరా పడిపోయి రాజధాని లేని ప్రాంతం నుంచి వచ్చింది, చదువుకుంటుంది మా అమ్మాయిని బిట్టు క్వశ్చన్ అడిగారంటే అలా కాదు. కానీ ఈ సమాధానం చెప్పండి ఎందుకు చెప్పలేదు ఎవడను? అంటే రాష్ట్ర పార్టీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదా? తప్పులో సంబంధం ఎందుకు ఉంటుంది? ఏమో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని అడిగి ఏకతాటి మీద తీసుకొచ్చి రాష్ట్ర విభజన చేశారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ వాడైనా మాకు రాష్ట్ర విభజన కావాలని అడగంటే ఎగిరిదంతాను నేనే, మీ దగ్గర కూడా అక్కర్లే. నాకు రాష్ట్ర విభజన కావాలని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడన్నా అడిగి ఉంటే పరిగెట్టి అంటాను నేనే వెళ్ళి. మొహమాట లేకుండా చెప్తున్నా. అక్కడ వాళ్ళు ఎవరికి రాజధాని మాకు ప్రాంతం విభజనే అక్కర్లేదన్నారు. ఇక్కడున్న తెలంగాణ ఆకాంక్ష రాష్ట్ర రాజధాని. ఈ రెండిటికి దయించి ముడిపెట్టి మాట్లాడకండి. ఇది పోరాటంతో సాధించుకున్న తెలంగాణ, అక్కడ వద్దన్న బలవంతాన్ని విభజించి వాళ్ళని ఎత్తికి పెట్టిన ఆంధ్రప్రదేశ్. ఇందులో కాంగ్రెస్ వాడిది బీజేపీ వాడిది తప్పు. దీని మీద మాట్లాడేవాడు ఎవడంటే ఆడితో నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు అమరావతిని టీడీపీ అంటే కూటమి వచ్చిన తర్వాత మొదట్లో వాళ్ళు అమరావతిని డిసైడ్ చేయడము, తర్వాత జగన్ గారు 3 రాజధానులు అన్నము, తర్వాత మళ్ళీ డిసైడ్ చేశారండి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మొదట 2014 కదా, అప్పుడు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ అన్నారు కాదు, అమరావతిని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళే కదా చెప్పాలి. 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్ కింద పడి ఉండని చెప్పింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా. అప్పుడు అలా వెంకయ్యనాయుడు
అన్నీ మేము వచ్చిన తర్వాత సక్రమంగా చేసేస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెంకయ్యనాయుడే కదా. అంతే అంటారా? మరి మీకేం డౌటా? ఇంకెవడన్నా మాట్లాడా? అవతల మన్మోహన్ సింగ్ అనే దేవుడు పార్లమెంట్ రాజ్యసభకు వచ్చి ఇవన్నీ నేను ఆర్టికులేట్ చేసి బిల్లులో పెడతానంటే అక్కర్లే. నెక్స్ట్ వచ్చింది మా గవర్నమెంటే పీకి పందిరేస్తామని చెప్పాడు కదా. పందిరి ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే ఇప్పుడు ఈ రాజధాని పట్ల స్థిరత్వం లేకపోవడానికి, అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధానికి లేకపోవడానికి కారణం బీజేపీనా మీ వాదన ప్రకారం? ఖచ్చితంగా రాష్ట్ర విభజన తర్వాత నుంచి గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది బీజేపీ, నేనే మీరే? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది? సెంట్రల్ బీజేపీ ఉంది. విభజనలో రాజధాని నిర్ణయించుకునే హక్కు కృష్ణా కమిటీ వేసి మన నెత్తికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం, మనమా? మన రాజధాని మనం నిర్ణయించుకునే హక్కు మనకి ఇచ్చారా? కేంద్ర కమిటీ త్రూగా నిర్ణయించే హక్కు వాళ్ళు తీసుకున్నారా? ఓకే ఓకే కదా, ఆన్సర్ కావాలి మీరు కూడా. కేంద్రం నుంచి వచ్చింది కదా. మరి అందులో మనం ఎందుకు ఇక్కడ జేబులు జంతికలు చెగోడులు వేసుకుని అందరూ ఎందుకు పిసుక్కుంటున్నారు రాజధాని విషయంలో? పోనీ ఇది కూడా చెప్తున్నాను, తగిలింది తమాషా చూడడం అంటే తెలుసు కదా మీకు. మళ్ళీ బీజేపీ వాడు ఎలా తగిలింది తమాషా చూస్తున్నాడు చూశారు కదా. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి రాజధాని అని శాశ్వత గజెట్ ఇచ్చాడు. అక్కడ అపోజిషన్ లీడర్ మావిగన్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రాతిపదిక మీద అన్నా ఉన్నాడు? కేంద్రం నుంచి అడిగాడే, ఎందుకు అడగట్లే? ఎందుకు అడగట్లే? రీజన్ ఏమంటారు అంటారు మరి? పోయి కాలం తగిలించి తమాషా చూడడం. ఎందుకంటే మొన్న 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా సపోర్ట్ తీసుకుని అక్కడ పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి తీసుకుని ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నారు. అంటే రేపొద్దున ఏదైనా అయిపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే అంటే ముందు నుంచి బస్సులో కుర్చీకి ఖర్చు వేసినట్టు నువ్వు మావిగా అన్నా మేమేం అనలే నువ్వు కానీ అంటే మీరు ఇందాక లేదా పెద్ద మనోభావాలను ఇన్వర్టెడ్ కామాలో చెప్పారు కదా. మన మనోభావాలు గాయపరుస్తుంది బీజేపీ అని తెలిసి కూడా మనం ఆయన వదిలేసి యువతలు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు జుట్లు పంచేది తెలియదు మనం ఏం చేయాలి? మరి వాళ్ళు ఆల్రెడీ చట్టబద్ధత చేశారు కదా సార్. దాన్ని చట్టబద్ధత చేశారు. చట్టబద్ధత చేసిన తర్వాత మావిగానంటే అదే అంటాను, చట్టబద్ధత చేశారు కదా, మళ్ళీ ఎట్లా చేస్తారు? కదా చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఎందుకు ఉల్లంఘిస్తున్నాను ఆయన అడగల, నన్ను అడుగుతారు మీరు. ఓకే, నేను ఫస్ట్ నోరు మూసుకుని ఉన్నది ఏంటి? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అంటే నోరు మూసుకున్నాను. ఈ మధ్యలో అలవాటు పడి చెమ్ముడు నీళ్లు మట్టి మా మొఖాన్ని పోస్తే ఊరుకున్నాం నోరు మీద వేసుకుని. తర్వాత మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు చేసినా నోరు మీద వేసుకుని కూర్చున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెడతానంటే కుదరదని చెప్పి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఇచ్చింది వాళ్ళే కదా. ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సుప్రీంకోర్టు హైకోర్టులే కదా. స్వతంత్ర ప్రతిపత్తి ఇన్వర్టెడ్ కామాల మళ్ళీ వాళ్ళు ఇచ్చిన తీర్పుకి కదా మళ్ళీ మేము నోటి మీద వేసుకుని 3 కాదని 3 రాజధానుల బిల్లు విరమించుకున్నా. వీళ్ళు అనువుగా చూసావా 3 రాజధానులు అన్నావు, అమరావతి మా రాజధాని ఏలక్ స్లోగన్. ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం కాబట్టి. అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు కాబట్టి జగన్ 3 రాజధానులు బిల్లులు విరమించిందాలే. అదే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల బిల్లు విరమించుకుంది జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళకి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి స్లోగన్ అయిపోయింది. అప్పుడు కూడా నోటి మీద వేసుకున్నాడు వాడు బీజేపీ వాడు. అంటే దీంట్లో మీరు చెప్తున్న దాని ప్రకారం అసలు దీంట్లో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, వైసీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళ తప్పు లేదు, అసలు వాళ్ళది ఏం కూడా లేదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ థర్డ్ ఎంపైర్ వాడు ఉంటాడండి. క్రికెట్ చూసారు ఎప్పుడైనా? ఇట్లా అంటారు. ఆ పనికి మళ్ళీ అతను అడిగిదాకా డౌట్ ఇవ్వడు. అవునా కదా? అవునా కదా? అలా వీళ్ళు ఎవరో అడగట్లేదు కాబట్టి అది నేను చెప్పనంటే ఓకే, అక్కడ గ్రౌండ్లో ఒక ఎంపైర్ని తగలెట్టారు కదా, చెయ్యెత్తడానికో చచ్చిపోవడం అనుకోను, లేకపోతే నాటోటని చెప్పడానికో. వీడు చెప్పడం వాడు చెప్పకపోతే పోతుందో ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే అంటున్నా. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే పరిస్థితి? ఇప్పుడు మహబూబ్ నగర్ ఉన్నాడు, రోజు సచివాలయం చుట్టూ తిరుగుతుంటాడు టార్చ్ లైట్ వేసుకుని. అట్లాగా నేపాలి గోరకల్లో తిరుగుతుండా లేదా చెప్పండి? ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఏమైనా వస్తాయి. ఆగండి మళ్ళీ అనమాట. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎంత విస్తరించింది. చంద్రబాబు గారి మాటలను మీకు చెప్తాను అర్థమయ్యేలాగా. లకడీకాపూర్లో సచివాలయం ఉంది, లకడీకాపూర్లోనే అసెంబ్లీ ఉంది, అలా ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉంది. అలా మైక్రోసాఫ్ట్ ఎంత పాత బిల్డింగ్లో మీరు ఉంటారని చెప్పి మైక్రోసాఫ్ట్ వాడు పెట్టడం మానేసాడా? ఐఎస్బీ వాడు వచ్చి పెట్టడం మానేసాడా? లేకపోతే ఇక్కడ ఈ సచివాలయం ఏంటి ఎలాగుంది? నేను 50 టవర్స్ కడతాను, అమరావతిలో కడతానన్న కాన్సెప్ట్ అప్పుడు చంద్రబాబు గారికి అయినా ఉండి ఒక విలాసవంతమైన ఇప్పుడున్న సౌధంలో కడితేనే కానీ నేను రాష్ట్ర అభివృద్ధి చేయనని చెప్తున్నాడు. అసలు రాజధానికి అభివృద్ధికి సంబంధం ఏంటండి? నాకు అర్థం. కియా మోటార్ మల్లం అనమాట. అమరావతి కంప్లీట్ అయిపోయిందని చెప్పి అనంతపూర్లో పెట్టాడు ఎవడన్నా? ఓకేనా? అంటే పెట్టుబడి నన్ను అడుగుతారు, మీరేమో బిట్ క్వశ్చన్లు అడుగుతారు. పెట్టుబడులకి అభివృద్ధికి సంబంధం లేదంటారు. ఎలా? పెట్టుబడులకి ముఖ్యమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ యొక్క పాలసీ డిజైనింగ్ మ్యాటర్లో ఫ్రీ ల్యాండ్ ఇస్తాం, ఫ్రీ పవర్ ఇస్తాం, ఫ్రీ వాటర్ సప్లై ఇస్తాం, గడికోట నుంచి నీళ్ళు కొట్టి ఇచ్చి కియా మోటార్కి ఇస్తే ఎవరు కాదన్నాడు. అదేంటి మీకు అమరావతి రాజధాని కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మేము కియా మోటార్ పెట్టమని చెప్పాడు కొరియోడు. ఇప్పుడు కూడా కంప్లీట్ అవుతుందో అవుదో నడుస్తుంది కదా అమరావతి. మరి నేను లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఎలక్ట్రికల్ యూనిట్స్ రండి అని చెప్పి ఆహ్వానం ఇచ్చి వచ్చారు కదా.
దానికి ఏమైనా అమరావతి మీరు అమరావతి కంప్లీట్ చేయలేదు కాబట్టి మేము పెట్టమని ఇవ్వడం చెప్తాడే. లేదా చంద్రబాబు నాయుడు గారి ఆయనలో పునాది పడి కొంత పని నడిచిన గ్రాసిమ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కంప్లీట్ అయింది. అదేంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి గ్రాసిమ్ యూనిట్ మేము ఓపెన్ చేయమని చెప్పాడా? లేదా జిందాలు నిన్న కాక మొన్న జమ్మలమడుగులో అలా కాదంబరి నత్వాన్ని చెత్త చెదారం అంతా మీరు వేశారు కాబట్టి నేను కంపెనీ పెట్టాను ఏమైనా అలిగాడైనా. చేత అభివృద్ధి అన్నది అదొక రైలు పట్టాలు ఉంటాయి చూడండి, సపరేట్ ట్రాక్, ఒక సెపరేట్ ట్రాక్. ఇది ఒక సెపరేట్ ట్రాక్. ఇది ఏంటంటే రాష్ట్ర ప్రాస్పరిటీ కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం కట్టుకుంటున్న రాజధాని. పరిపాలనా సౌలభ్యం అంటే సచివాలయ వ్యవస్థని రాష్ట్రాల నలుమూలలకి ప్రతి గ్రామానికి సచివాలయ వ్యవస్థ కట్టబడింది. అక్కడ మెయిన్ సచివాలయం ఏం పనులు జరుగుతాయి, ఈ సచివాలయంలో కూడా జరుగుతాయి. కామన్ మ్యాన్కి రాజధానితో సంబంధం ఉంది. అంతే అంట. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, ఎన్ని రోజులు సచివాలయంకి వెళ్తున్నాం సార్ మీరు నేను? వెళ్ళంగానే మీరంటే జర్నలిస్ట్ ఏదో మైక్ పట్టుకుని వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళొచ్చేమో. కానీ మీ కెమెరా మ్యాన్ మీరు పిలిస్తే వెళ్తారు కాబట్టి ఎవరికైనా పని ఉందేమో అనుకోండి. 198 మందికి ఎవరికి పని ఉండదు సార్. దాంతో మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, చీఫ్ మినిస్టర్ వాళ్ళ పనులు చేసుకోవడానికి, ప్రభుత్వ ప్రజారంజక పాలన చేయడానికి వాళ్ళకి అక్కడ ఒక వాళ్ళ ఆఫీసెస్. సో అమరావతికి ఏపీ ప్రజలకి సంబంధం లేదు. సంబంధం కాదు మీరు అన్నట్టు. ఇప్పుడు పోలీస్ సిఏ గారు ఉంటారు సార్, లేకపోతే ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, ఆయన నెత్తి మీద టోపీ ఉంటుంది. బీట్ కానిస్టేబుల్ గారు టోపీ కాసేపు తీసి చెమటకి తల తుడుచుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. ఏంటి నువ్వు టోపీ పెట్టుకోలేదు కాబట్టి నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కాదని ఎవడన్నా ట్రాఫిక్ మాట ఏమో వెళ్ళిపోతారు ఎవడన్నా? అలాగే అమరావతి అన్నది రాష్ట్ర రాజధాని, అవర్ ప్రైడ్. రాజధాని వల్ల మిగిలిన పనులు ఆగిపోతున్నాడు ఎవడని చెప్తే మాత్రం ప్లీజ్ పక్కెళ్ళి ఆడుకొని చెప్పండి. సరే ఓకే, ఇప్పుడు ప్రైడ్ అందాం. మరి ప్రైడ్ సంగతి ఏంటి? ప్రైడ్ అంటే ఎవడు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వచ్చారు, మంచి పాయింట్కి వచ్చారు. అల్లప్పుడు 1500 కోట్లు ఇచ్చావు కదా భవనాలు కట్టమని, డబ్బులు నువ్వు ఎందుకు ఇచ్చావు? అల్లప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎందుకు తీసుకొచ్చి అప్పు ఇప్పించలేదు మాకు? అల్లప్పుడు ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ని తీసుకొచ్చి అప్పు ఎందుకు ఇప్పించలే? అల్లప్పుడు జర్మనీ ఒక కొలాబరేషన్ తీసుకొచ్చి అప్పు ఎందుకు ఇప్పించకుండా నువ్వెందుకు ఇచ్చావు? అప్పుడు నీకు బాధ్యత. ఇప్పుడు నువ్వు బాధ్యత విస్మరించి రాష్ట్రం నెత్తి మీద పిడిపోట్లుగా అప్పులు భారం పెట్టి మా రాజధానులు కట్టుకొని మీకు నచ్చినట్టంటే అప్పు చేసి పప్పు కూడా సినిమా చూసారా? మీ జీతంతో ఇల్లు కట్టుకోరా బాబు అంటే నాకు వచ్చేదానికి సింగిల్ బెడ్రూమ్ చాలంటారు. ఎవడో తీరుస్తాడు, ఎలాడిపోయినా నాకు పర్లేదు అనుకుంటే 3 బెడ్రూమ్ ఇల్లు కొంటారు. అలాగే ఉంది ఇప్పుడు. ఎవరు అమరావతి రాజధాని గర్వంగా చెప్తాను, దట్స్ మై ప్రైడ్. కానీ ప్రైడ్కి సంబంధించింది ఒక్కొక్కటి చేస్తాను, ఊరెట్టుకుంటాం. ఏంటి నేను మీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? అమరావతి. పక్కా ఏం మీకు తెలీదా? ఓకే, దానికే కట్టబడి ఉన్నారు మీరు. అదేంటండి నాకు అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ మాగా ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఏంటి? ఢిల్లీ అంటాం. కట్టుబడి ఉంటారు ఉండరా? ఆంధ్ర ఉంటాం. అన్నా హజారే గారు ప్రతిష్ఠించిన బీజేపీ కోర్టు అని కేజ్రీవాల్ మొన్నటి దాకా పరిపాలించాడు కాబట్టి నేను ఢిల్లీ నా రాజధాని కాదని అంటే ఎవరు నూరుకుంటాడా? అనలేదు, అన్నారు కూడా ఊరుకోరు అనరా? అలాగే నేను కూడా నాకు నా రాజధాని ఇది అని ఎవరు, నేను కాదు డిసైడ్ చేసేది, నాకు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత నేను నోరు మూసుకుని అది నా రాజధాని అనుకోవాలి. అది నాకు వర్తించినప్పుడు అందరికీ వర్తించాలి కదా.